వైశాఖ మాసం యొక్క విశిష్టతకు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వైశాఖ మాసానికి మరొక పేరే మాధవ మాసం అని కూడా అంటాము. అంటే మాసాలన్నింటిలోకెల్లా వైశాఖ మాసం అనేది ఉత్తమమైనది. విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకము. ఈ మాసంలో ఏకభుక్తము నక్తము ఆయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలలో సహా అందరికీ కూడా పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజాధికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చే కోరికలను నెరవేరుస్తుంది. ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో ఉత్తమ గతులు లభిస్తాయి. రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. శివునికి దారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా చేస్తే శుభ ఫలితాలు వస్తుంది. మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ప్రకృతి, అందులోని చరాచరాలన్నీ కూడా పూజనీయాలి. కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పతనాన్ని, ప్రత్యేకతను సంచరించుకున్నటువంటివి. చాంద్రమానం పాటించే వాళ్ళకి చైత్రం మొదలుకొని పాల్గొన్న వరకు 12 నెలలు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే వైశాఖ మాసం కూడా చాలా ప్రత్యేకమైనది. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవభక్తి ఉన్న నెలల్లోకల్లా వైశాఖ మాసం కూడా ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన నెల. వైశాఖ మాసానికి మాధవ మాసమని కూడా పేరు ఉంది. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టుగా పురాణాలు చెబుతూ ఉంటాయి. వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా పుణ్యదినమే. 30 పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో గంగా స్నానము, పూజములు, దాన ధర్మాలు వంటివి ఆచరించడం వల్ల ఇహలోకంలో సౌఖ్యము, పరలోకంలో మోక్షం అనేది లభిస్తుంది. వైశాఖ మాసంలో నది స్నానం ఉత్తమమైనది. గంగా, గోదావరి పుణ్యస్థాన నదులలో స్మరించుకుంటూ స్నానం చేయడం వలన మనకి పుణ్యాలు లభిస్తాయని చెప్తారు. సూర్యుడు మేషరాశిలో సంచరించడం వల్ల ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బంది గురి చేస్తుంటాయి. వేడి నుంచి ఉపశమనం కలగడానికి దానం ఇవ్వాలని శాస్త్రవచనం. నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టము. మంచినీటిని ఇవ్వడము, చలివేంద్రాలు పెట్టడము, ఇంకా దేవతానుగ్రహం లభిస్తుంది. సంధ్యావందనం ఆచరించడము మంచిది. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించడము, అత్యంత ప్రీతికరమైన తులసిందలంతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతుంది. ఓం నమో నారాయణాయ నమః. మీరు కూడా ఈ వైశాఖ మాసంలో కుదిరినన్ని రోజు కూడా స్వామివారికి తులసి దళాల అర్చన చేయాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.